విశాఖలోని గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ సహకారంతో 11 లక్షల రూపాయల సిఎస్ఆర్ గ్రాంట్స్ తో సమకూర్చిన ఆపరేషన్ థియేటర్ పరికరాలను ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా రెండో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సేవలకు చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. చూశారు గోపాలపట్నం హాస్పిటల్ రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 2 ఎకరాల స్థలాన్ని విశాఖ నగర పరిధిలో కేజీహెచ్ మినహా అగనంపూడిలో ఒక రిఫరల్ హాస్పిటల్ ఉంది, ఇంకొక రిఫరల్ కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలి అని ముందు చూపుతో ఈ ప్లేస్ని అలొకేట్ చేసుకోవడం, ఈరోజు 300 పైన ప్రతిరోజు ఓపీని చూడటం, అదేవిధంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మెటర్నిటీ వార్డ్గా ముందు మనం డెవలప్ చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఘోష ఆసుపత్రి తర్వాత విశాఖపట్నంలో గోపాలపట్నం హాస్పిటల్ ఈవెన్ ఏజెన్సీ నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ రావడం, డెలివరీస్ చేసుకోవడం అనేది జరిగేది. 24 అవర్స్ హాస్పిటల్గా ఇది రన్ కావాలని ఇక్కడ మళ్ళా ఎన్హెచ్ఆర్ఎం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే గ్రాంట్స్ కూడా వైద్య విజ్ఞాన పరిషత్తులో మెర్జ్ అయితే మనకి ఎక్కువ గ్రాంట్స్ వస్తాయని చెప్పి మర్జర్ ఆలోచనలు చేయటం, దానిపైన గతంలో కూడా పూనమ్మాల కొండయ్య గారు లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. వారందరినీ కూడా ఎవరు వచ్చినా వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు మన హాస్పిటల్ చూపించడం, దీనికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం, ఈరోజు ఆ అభివృద్ధి నిధులే కాదు వైద్య సిబ్బంది ఇందులో సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే హాస్పిటల్స్ అనేటువంటివి వైద్యం చక్కగా అందాలనుకున్నప్పుడు సొసైటీ కూడా సపోర్ట్ ఉండాలి. సో ఇందులో మనం సిఎస్ఆర్లో గతంలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ని కానీ ఇతరత్ర వారి అందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఈ ఆపరేషన్ థియేటర్కి వచ్చేటప్పటికి ఒక 11 lakhs విలువైనటువంటి ఎక్విప్మెంట్ మీరు చూశారు. ఆ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ మెయిన్ యూనిట్ కార్పొరేట్ ఆఫీస్ వైజాగ్లో ఉండటం మన అదృష్టం. వారి డెసిషన్ తీసుకొని వారి సిఎస్ఆర్ ఫండ్స్లో 11 lakhs మన హాస్పిటల్కి ఎక్స్క్లూజివ్గా ఈ ల్యాబ్కి శాంక్షన్ చేశారు. వారు డైరెక్టర్ కూడా ఇక్కడ రాయ్ గారు వేళ ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. వారికి మనందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి.